వెల్కమ్ టు సైరా మీడియా. మదర్స్ డే సందర్భంగా మనం ఈరోజు సంగారెడ్డిలోని సన్ రైజ్ హాస్పిటల్కి వచ్చాము. మదర్స్ డే అనగానే అమ్మ ప్రేమ, అమ్మ అనే పేరులోని ప్రేమను, పలుకులోని మాధుర్యాన్ని నింపుకున్న అమృత ప్రేమనే అమ్మ ప్రేమ. ఆ భగవంతుడైన అమ్మ పేరు పిలవగానే ఎంతో ఇష్టపడతాడు, అమ్మ ప్రేమ కావాలనుకుంటున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు కూడా అమ్మ కడుపులోనే పుట్టాడు. అంత గొప్పననేది అమ్మ ప్రేమ. మరి ఇక్కడ మదర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్ జరిగాయి. మరి అమ్మ ప్రేమ గురించి ఒకసారి మనం డాక్టర్ మల్లిక గారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అనగానే ఎన్ని మాటలు ఉన్నా కూడా మాటల్లో చెప్పలేని భావమే అమ్మ. అమ్మ గురించి చెప్పడం ఎంతైనా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. మొదటిసారి తన గర్భం దాల్చినప్పటి నుంచి 9 మాసాలు తన రక్తమాంసాలు పంచి తన లోపల శిశువుని తను చూడకముందే, మాట్లాడకముందే, స్పృశించకముందే తన బిడ్డకి అంతగా తన మాధుర్యాన్ని పంచుతుంది ముందే. అయితే ఈ పురిటి నొప్పులు అంతగా వస్తున్నా కూడా పురిటి నొప్పులు భరించుతూ తన పొత్తిళ్లలో బిడ్డని చూసి ఎంతో తన పడిన కష్టాన్ని కూడా మర్చిపోతుంది. ఇలా తన కష్టం ఎంత ఉన్నా కూడా ఇతరులకి తెలియకుండా తన మాతృప్రేమని అంత పంచేదే తల్లి అంటే. తన రక్తాన్ని పాల రూపంలో ఇస్తూ తన ఎన్ని రాత్రి భవళ్ళు కష్టపడుతూ ఉన్నా కూడా, తన ఎన్ని నరకయాతన భరిస్తున్నా కూడా, తన రాత్రులు అంత కష్టం వచ్చినా కూడా ఎవరికీ చెప్పుకోకుండా తల్లి ఎప్పుడూ కూడా తన పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ మన తల్లే తన బిడ్డలకి ఫస్ట్ గురువు అంటారు కదా. తన పిల్లల నడక దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి తన తల్లి అడుగు జాడల్లోనే నడుస్తారు ఎవరైనా కూడా. బిడ్డకి ఎంత కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ముందు ఉండేది కూడా తల్లే. ఇంకొకటి, తను ఎంత కష్టపడుతున్నా కూడా తన బిడ్డ కడుపు నిండిందా అనే చూసేది కూడా తల్లే. ఎన్ని మాటలున్నా కూడా తల్లి గురించి చెప్పినా చాలా తక్కువ. ఇంతటి కష్టపడుతున్నా కూడా తల్లి బాధ చెప్పుకునేలేంది అసలు ఈ లోకంలో అసలు ఏ టచ్ కూడా లేదనమాట. అమ్మగారి గురించి కొన్ని నా అదృష్టం ఏంటంటే నా జీవితంలో 2 తల్లులు ఉన్నారు. ఒకటి నాకు జన్మనిచ్చిన తల్లి అయితే, ఇంకొకటి నా పెళ్ళయిన తర్వాత నాకు ఏది మంచి ఏది చెడు అని చెప్పే తల్లి ఇంకొకరు, తను మా అత్తగారు. వీళ్ళిద్దరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ఎందుకంటే నా అంటే సుఖ దుఃఖాల్లో ప్రతి ఒక్క చోట తను ఉంది మనకు. అంటే తల్లి ప్రేమ తనను చూసి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు నా బిడ్డలకి కూడా నా తల్లి అడుగుజాడల్లోనే నేను నడుస్తూ నా పిల్లలకి అంత ప్రేమని ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు? మీ మదరా, మీ ఫాదరా? మరి స్టడీస్ గురించి మిమ్మల్ని? స్టడీస్ విషయంలో అయితే మా నాన్నగారే ఫస్ట్. మా నాన్నగారి డెసిషన్ని మేమందరం గౌరవించి దానికి సపోర్ట్ ఇచ్చింది మాత్రం మా అమ్మ. సపోర్ట్ ఇచ్చింది అమ్మగారు. మీ మదర్తో ఉన్న బెస్ట్ మూమెంట్ ఏంటి అసలు? తనతో నాకు ప్రతి ఒక్క క్షణం కూడా బెస్ట్ మూమెంటే. ఎందుకంటే నేను పైకి రావడానికి ఫస్ట్ రీజన్ తనే కాబట్టి, అంటే ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకునేదాన్ని. ఏ మూమెంట్ బెస్ట్ అనేది కూడా చెప్పడం కష్టం. ప్రతి ఒక్క మూమెంట్ నాకు బెస్ట్ మూమెంటే. ఎక్కువ మీరు ఎప్పుడు మీ వల్ల మీ మదర్ ఎప్పుడైనా సాడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఉంటుంది కదా? సాడ్గా ఫీల్ అయిన మూమెంట్ అంటే అది నేను తను వదిలి వచ్చేసినప్పుడే తను చాలా సాడ్గా ఫీల్ అయింది. ఎందుకంటే నేను వదిలి వెళ్ళిపోతున్నానన్న విషయమే తను తట్టుకోలేకపోయింది. మదర్స్ డే గురించి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా అనుకుంటున్నారు? మదర్స్ డే గురించి ఎలా? ఫస్ట్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ మదర్ మ్యామ్. మా పాప నాకు ఎంత సతాయించినా కానీ నేను మళ్ళీ ఆమెకి ఏం అవ్వద్దని చూసుకుంటా. అట్లా మా పాప అంటే నాకు చాలా ఇష్టం, మా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రతిదీ చేస్తుంది, ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది, డ్యూటీకి వస్తుంది, ఇంట్లో అన్నీ చేసుకుంటుంది కూడా కేవలం మా పిల్లల కోసమే. హ్యాపీ మదర్స్ డే. మీ మదర్ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒక 2 వాక్యాల్లో చెప్పండి. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. మా మదర్ అంటే చాలా ఇష్టం నాకు, ఫాదర్ కంటే చాలా మదర్. ఎందుకంటే మా మదరే నాకు అన్నిట్లో సపోర్ట్ చేసింది. ప్రజెంట్ నేను వర్క్ చేయడానికి కూడా మా మదరే రీజన్. తననైతే ఇంకా నేను చెప్పలేనండి, చాలా ఇష్టం మదర్ అంటే. చూశారు కదా అమ్మ ప్రేమ ఎంత గొప్పనైనదో. అమ్మ ప్రేమ మనం మాటలో చెప్పలేము. భగవంతుడైనా అమ్మనే కోరుకుంటారు. అమ్మ ప్రేమ విలువైనదని మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం మల్లిక గారి నుంచే తెలుసుకున్నాం అమ్మ ప్రేమ ఎంత గొప్పనైనదో. కెమెరామెన్ సాయితో సంయుక్త.